హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు వారి ప్రయోజనాలను సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. పదవీ విరమణ ప్రయోజనాల కోసం కోర్టును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటాన్ని గమనించిన జస్టిస్ నగేష్ భీమపాక గారు నేతృత్వంలో ధర్మాసనం ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ఉద్యోగుల గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాలు ప్రభుత్వం ఇస్తున్న దానం కాదు. అది వారి కష్టార్జితం. కారణాలు చెప్పడం అలాగే మానేసిన బకాయిలు వెంటనే చెల్లించండి అంటూ ప్రభుత్వాన్ని ఘాటుగా ఆదేశించింది. ప్రజాధనంతో ఉచితాలు, ఖజానాపై భారం. విచారణ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై జస్టిస్ నగేష్ భీంపాక కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకపక్ష నిధుల మళ్లింపు, ఉచిత విద్యుత్తు, నీరు, రవాణా, రుణమాఫీ వంటి పథకాల పేరుతో ప్రజాధనాన్ని ఏకపక్షంగా మళ్లిస్తున్నారు. ఇది రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం మోపుతోంది అని న్యాయవాదులు చేస్తున్న వాదనలను ప్రస్తావించారు. ఆర్థిక క్రమశిక్షణ లోపం. ఆర్థిక వనరులపై స్పష్టత లేకుండా రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించడం దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తోందని సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఉచిత పథకాలపై పునరాలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది అని ధర్మాసనం అభిప్రాయపడింది. న్యాయ సమీక్ష పరిమితులు. ఇవి శాసన విధానపరమైన నిర్ణయాలు కాబట్టి న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకోకపోయినా దాని పర్యవసానాలను విస్మరించలేమని స్పష్టం చేశారు. 40 ఏళ్ల సేవకు గుర్తింపు ఏది? పిటిషనర్ ఆవేదన. సహాయ ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ విచారణకు కేంద్ర బిందువైంది. నిర్లక్ష్యం. 40 ఏళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా సేవలందించిన పిటిషనర్ పదవీ విరమణ చేసి 6 నెలలు దాటినా అన్ని బిల్లులు ఆమోదం పొందినా నిధుల విడుదల కాలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చట్టబద్ధమైన వడ్డీ. గ్రాట్యుటీ చ చట్టం ప్రకారంగా చెల్లింపులో జాప్యం జరిగితే ప్రభుత్వం 10% వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు. ప్రభుత్వ వాదన. నిధుల కొరత వల్లే జాప్యం జరిగింది. సీరియల్ నంబర్ ప్రకారం నిధులు విడుదల చేస్తున్నాం అని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేసింది కోర్టు. వాదనలు విన్నటువంటి జస్టిస్ నగేష్ భీమపాక ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఉద్యోగుల హక్కులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల కష్టార్జితం. ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేసి తమ సంపాదనను కుటుంబ భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. ఆ సొమ్ము ప్రభుత్వ పథకాల్లోనే పెట్టుబడిగా పెడతారు. వారి అవసరానికి ఆ డబ్బు అందకపోతే ఎలా? ఈ వైఫల్యం రాష్ట్ర ఆర్థిక దుస్థితిని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అనైతే అన్నారు. ఇక తక్షణ చెల్లింపు. పిటిషనర్ నరేందర్ రెడ్డికి రావాల్సినటువంటి పదవీ విరమణ ప్రయోజనాలను 2.5 నెలల్లోగా వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించారు. ఇది ఆందోళనకరం. ప్రతిరోజు ఇలాంటి పిటిషన్లు రావటం చూస్తుంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ విషయంలో వ్యాఖ్యలు చేయకుండా మమ్మల్ని మేము నియంత్రించుకోలేకపోతున్నామని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక ఉద్యోగి సమస్యకు పరిమితం కాకుండా రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల ఆవేదనకు ప్రతిరూపంగా నిలిచాయి. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా అవసరమైన అవసరమే అయినప్పటికీ దానికోసం తమ జీవన హక్కులు కాలరాయడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ తీర్పుతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల కష్టార్జితాన్ని సకాలంలో చెల్లించాలని వారు ఆశిస్తున్నారు. ఉద్యోగుల సొమ్ము దాతృత్వం కాదు, వారి హక్కు. కారణాలు చెప్పకండి, చెల్లించండి. ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలైతే చేసింది. ఈ విధంగా
సంక్షేమ పథకాల పేరుతో పదవీ విరమణ ప్రయోజనాల జాప్యంపై ధర్మాసనం అయితే తీవ్ర ఆందోళన చెందింది.